రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూద్దాం. నేషనల్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 12 ఏళ్ల పొలిటికల్ జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఒక కీ ప్లేయర్ గా మాస్ లీడర్ గా ఎదిగిన పవన్ మాటలకు జాతీయ స్థాయిలోనే మంచి వెయిట్ ఉంది. 2024 ఎలక్షన్స్లో బీజేపీ 240 సీట్లకు మాత్రమే పరిమితం కావటం, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో భోగాపురం సభలో పవన్ చేసిన కామెంట్స్ ఎన్డీఏ శ్రేణుల్లో కొత్త జోష్ని నింపాయి. మోదీ ఇన్విన్సిబుల్ అని ఆయన వద్దనుకునేంత వరకు ఆయనే పీఎం అని పవన్ ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్పారు. మోదీని ఢీకొట్టే సింగిల్ లీడర్ లేకపోయినా ఇండియా కూటమి స్ట్రాటజీలు చూస్తూ ఉంటే 2029 ఎలక్షన్స్ బిగ్ ఫైట్గా మారబోతున్నాయి. మరి ఇండియాలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ అంచనా నిజమవుతుందా? రైట్, ఇక ఈ సూపర్ ఎక్స్క్లూసివ్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు, అసోసియేట్ ఎడిటర్ వాసు ఉన్నారు. వాసు, జమీమా, గత 2 రోజుల క్రితం భోగాపురంలో జరిగినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు గత 2 రోజులుగా కూడా 2 తెలుగు రాష్ట్రాలను ఊపేసినప్పుడు కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారినాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రధాని నరేంద్ర మోడీ కోసం మాట్లాడిన మాటలు ఎన్డీఏలో చాలామంది కేంద్ర మంత్రులు అవ్వచ్చు, లేకపోతే ఎంపీలు అవ్వచ్చు, అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎంతో అవగాహనతో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ జోష్ నింపే, ఎన్డీఏలో కొత్త జోష్ నింపే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో గత దాదాపు పవన్ కళ్యాణ్ 12 ఏళ్లుగా పార్టీని బలోపేతం చేసుకుంటూ అనేక అవమానాలు ఎదుర్కొంటూ వైసీపీ వంటి పార్టీ నేతలతో కుటుంబాన్ని కూడా తిట్టించుకుని అనేక సార్లు రోడ్డెక్కి విమర్శించుకుని అనేక ఇబ్బందులు పడి పార్టీని బలోపేతం చేసి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం రావడంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంత కీలక పాత్ర పోషించారో అందరికీ తెలుసు. ఎందుకంటే పొత్తు ఏర్పడటానికి కేంద్రంతో బీజేపీతో పొత్తు ఏర్పడటానికి ఇటు జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ కలిసి పోటీ చేసేందుకు చాలా కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఆ పాత్ర పోషించకపోయింటే ఒక్కసారి ఊహించుకుంటే కేంద్రంలో పరిస్థితి ఎలా ఉండేది అనేది అది ప్రధానమంత్రి నుంచి కేంద్ర మంత్రులు అందరికీ తెలుసు. అంటే పవన్కి అంత వెయిట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. గత 12 ఏళ్ల నుంచి మారిన పరిణామాలు కానీ, ఇటీవల జరిగిన పరిణామాలు కానీ ఆయనకి అంత వెయిట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ గత కొన్ని రోజులుగా చూస్తున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రధానిపై ఏ స్థాయిలో దాడి చేస్తున్నాయో, ఏ స్థాయిలో ఆయన దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయో మనం చూస్తున్నాం. అటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి భోగాపురంలో జరిగినటువంటి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభ చాలా కీలకంగా మారింది. ఇక్కడ ప్రసంగాలు కూడా కీలకంగా మారినాయి. ప్రధానంగా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రసంగం చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటాకే పవన్ కళ్యాణ్ ప్రధానమైన కారణం. అనేక సార్లు పవన్ కళ్యాణ్ కూడా ఈ పొత్తు ఏర్పడటానికి నేను ఎంతో కృషి చేసిన ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. అదే స్థాయిలో ప్రధానమంత్రి కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఏ వేదిక మీద అయినా సరే, ఎక్కడ గెలిచిన తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నా సరే ఆయనకి ఆ ప్రత్యేకమైన గౌరవం. మన భోగాపురంలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ప్రధాని గురించి మాట్లాడి ఒకసారి గుర్తు చేసుకుంటే ఇటువంటి నాయకుడు మళ్ళీ దొరకరు. ఇటువంటి నాయకుడు దాదాపు 12 ఏళ్ళగా అసలు సెలవే లేకుండా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు తానుగా ప్రధానిగా వద్దు అనుకుంటే తప్ప ఆయన కొట్టే నాయకులు ఎవరు లేరని చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ కీలకమైన వ్యాఖ్యలు ఢిల్లీని కూడా తాకి జాతీయ స్థాయిలో కూడా అనేక రాష్ట్రాల్లో కూడా అనేక మంది ఎంపీలు కూడా కొంత బూస్ట్, వాళ్ళందరికీ కూడా కొంత ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య జరిగినట్టు పరిణామాల్లో కాస్త నిరసించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ యొక్క ప్రసంగం మరింత ఉత్సాహపరిచే పరిస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రి కూడా అదే వేదిక మీద ఆయనకి చాలా వెయిట్ ఇచ్చారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో కంటే చాలా ఆయనకి వెయిట్ పెరిగిందని కూడా చెప్పొచ్చు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ సమావేశాలు జరిగినప్పుడు కానీ, లేకపోతే ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఆయన హెల్త్ బాగోపోతే హైదరాబాద్ ఇంటికి వెళ్ళి పరామర్శించడం కానీ, ఈ పరిణామాలన్నీ కూడా ప్రధానమంత్రి ఎందుకంత పవన్ కళ్యాణ్కి అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ప్రధాని కోసం ఆయన చేసింది కూడా అక్కడ యువత కొంతమంది జంతర్ మంతర్లో ధర్నా చేసినటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే నా కన్నీళ్ళు వచ్చినాయని కూడా
చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా ఆయనకి ఈయన తెలుగులో మాట్లాడినప్పుడు కూడా మొత్తం కూడా చంద్రబాబు అయితే ఆయనకి మొత్తం వివరించడం జరిగింది, ఇంగ్లీష్లో వివరించడం జరిగింది. ప్రధానమంత్రి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆయన మాట్లాడినట్టు ప్రసంగాన్ని కూడా చూడటం మనం అంతా చూసాం. కానీ గత 2 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశాలు కూడా కొంచెం తాజాగా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ మాటలు చాలా కీలకంగా మరి ఇప్పుడు 2024లో పూర్తి మెజార్టీ రాపోయినప్పుడు కూడా మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది, మిత్రపక్షాలతో కలిపి మొత్తం కూడా ఏర్పడటం జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి జంతర్ మంత్రులు జరిగినటువంటి కాక్రోచ్ పార్టీ కానీ ఇతర పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి యొక్క ప్రతిష్టని కాస్త దెబ్బతీసేందుకు విపరీతమైన ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు అవ్వచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు అవ్వచ్చు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తే విధంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మాట్లాడటంతో యువతలో కూడా చాలా పాజిటివ్గా మారే పరిస్థితి ఏర్పడింది. మనం చూడొచ్చు సోషల్ మీడియాలో కూడా గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఆ రోజు తప్పు చేసాం మేమని. అంటే పవన్ కళ్యాణ్ యొక్క ప్రసంగం ఎంత కీలకమైందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు 2024 నుంచి 2029కి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ మొత్తం కూడా ఇటువంటి కామెంట్లు ఏ స్థాయికి తీసుకెళ్ళబోతున్నాయి, తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూడా తప్పనిసరిగా రాబోతుందా? ఆయన చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు 15 ఏళ్ల పాటు తమ మైత్రి కొనసాగుతుందని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ వ్యాఖ్యల పట్ల ప్రధాని ఒక విధంగా హర్షం వ్యక్తం చేసినప్పుడు కూడా ఎన్డీఏలో ఉన్నటువంటి చాలా కీలక నేతలు ఆ ప్రధాని గురించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, పవన్ కళ్యాణ్ చెప్పిన జోస్యం తప్పనిసరిగా జరగబోతుందా? అంటే ప్రధానికి ఆయన ఎక్కడా కూడా నాకొద్దు ఈ పదవి అని ఆయన దిగిపోతే తప్ప ఆయన ఎవరో కూడా దించలేరు, ఎవరో కూడా కొట్టలేరు. ఇటువంటి నాయకుడు దేశంలోనే లేరని ఒక స్టేట్మెంట్ ఇచ్చే, చాలా ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దేశ ప్రజల్లో కూడా ప్రధాని పట్ల ఉన్న అపారమైన నమ్మకం కూడా ఆ పవన్ మాటలో కూడా కనిపించింది. మరి ఈ పరిస్థితుల్లో రానున్న కాలంలో ఎటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు చవి చూడాల్సి వస్తూ వేచి చూడాలి. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారే అని చెప్పొచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.